దృఢంగా నమ్ముతారు. నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే మంచి విద్యావంతులను తయారు చేయగలడు అని నమ్మే మన శ్రీధర్ గౌడ్ గారు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం 100% ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది ఎంవి రామన్ టెక్నో అండ్ హై స్కూల్. శ్రీ శ్రీధర్ గౌడ్ గారు చదువు విషయంలోనే కాకుండా సమాజం పట్ల కూడా ఎంతో బాధ్యతను కలిగి ఉంటారు. అందుకే ఆయన ఆత్మకూరు పరిసర ప్రాంతాలలో ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆయనకు సమాజం పట్ల ఉన్న సేవా దృక్పథాన్ని గుర్తించి గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు శ్రీ శ్రీధర్ గౌడ్ గారికి డాక్టరేట్ను ప్రదానం చేశారు. నేను నా పుట్టిన ఆత్మకూరులో జన్మించినందుకు అక్కడ ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకొని ఉన్నత చదువుల కొరకు హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఒక హాస్టల్లో నేను ఉండడం జరిగింది. హాస్టల్లో ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నత స్థాయి చదువుకొని వచ్చిన వాళ్ళు, హైదరాబాదు వాస్తవ్యులు, ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో, అదేవిధంగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో, చాలామంది బ్యాంకు టెస్ట్లకు ప్రిపేర్ సమయంలో నేను కూడా ప్రిపేర్ కావాలని చాలా ఆతృత పడడం జరిగింది. కానీ నేను నా గ్రామంలో తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియం ఉన్నత విద్య లేనందుకు నేను ఆ పోటీ పరీక్షలకు పోటీ పడలేకపోయినాను. ముఖ్యంగా నా గ్రామంలో ఉన్న విద్యార్థులు నాలాగా కష్టపడకూడదని చెప్పి ముఖ్య ఉద్దేశంతో 1988 సంవత్సరంలో నేను ఎంవి రామన్ పాఠశాలను ప్రారంభించి అది ఇంగ్లీష్ మీడియంతో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి సంవత్సరము ఏ స్థాయికి విద్యను ఇవ్వాలని ఆలోచిస్తూ అట్లా ప్రతి సంవత్సరం కూడా విద్యారంగంలో మార్పులకు అనుగుణంగా విద్యనిస్తూ రావడం జరిగింది. మా గ్రామంలో మా పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉండడం జరిగింది. ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో ఎంవి రామన్ పాఠశాల చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా. అదేవిధంగా ఎంవి రామన్ పాఠశాల ప్రభుత్వంచే గుర్తింపు పొందేదే కాకుండా ప్రజలచే గుర్తింపు పొందిన పాఠశాలగా అక్కడ గ్రామస్తులు చెప్తూ వస్తూ ఉంటారు. అదేవిధంగా 2018 సంవత్సరం 30వ సంవత్సరం వసంతాల్లో అడుగుతున్న సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా 2018 విద్యా సంవత్సరంలో నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోటీ పడాలంటే సిబిఎస్ఈ సిలబస్ చాలా అవసరం. కాబట్టి నేను గత 2 సంవత్సరాల నుంచి సిబిఎస్ఈ సిలబస్ అప్లై చేయడం జరిగింది. 2018 సంవత్సరానికి సిబిఎస్ఈ అప్లికేషన్ కూడా రావడం జరిగింది. ఈ రకంగా మాకు ఆ సిబిఎస్ఈ అప్లికేషన్ రావడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇదే సంవత్సరం 2018 అకాడమిక్ ఇయర్లో నేను గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో మామూలు ఫీజులు తీసుకొని ఉన్నత విద్యనిచ్చి ఈరోజు మా పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉండడం గుర్తించి, అదేవిధంగా సామాజిక సేవలో చాలా మటుకు హెల్త్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, రకరకాల బస్ షెల్టర్స్, అక్కడ బీద వాళ్లకు ఉచిత విద్య ఇవ్వడము, అదేవిధంగా పూర్ నీడీ పీపుల్ కూడా సహకారాలు చేస్తూ ఈరోజు గత 30 సంవత్సరాల్లో నేను చేసిన మంచి పనులకు గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ పట్టానిచ్చి నాకు గౌరవించినందుకు ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, నా మిత్రులకు, ముఖ్యంగా నా భార్య సతీమణి యాన్సీకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ముఖ్యంగా ఎంవి రామన్ పాఠశాలలో చదువుకున్న ప్రతి తల్లిదండ్రుల విద్యార్థులకు కూడా నన్ను నమ్మి ఈరోజు నాకు ఏ రకంగా అన్ని రకాలుగా మా పాఠశాల చదువుతున్న విద్యార్థులను సహకారం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఫెసిలిటీస్, డే స్కాలర్స్, ఆత్మకూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారి కోసం బస్సు సదుపాయం కలదు. విద్యార్థుల భద్రత కోసం ఎంతో అనుభవం గల డ్రైవర్లచే విద్యార్థులు పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు ఎన్నో జాగ్రత్తలు వహిస్తుంది ఎంవి రామన్ టెక్నో స్కూల్ యాజమాన్యం. రెసిడెన్షియల్, డే స్కాలర్స్ తో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అత్యాధునిక వసతులు కలిగిన హాస్టల్ వసతి కలదు. ప్రతిరోజు రుచికరమైన, ఆరోగ్యవంతమైన, విద్యార్థులకు నచ్చే విధంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్లు ఏర్పాటు చేస్తుంది ఎంవి రామన్ టెక్నో స్కూల్. పిల్లల మెరుగైన ఆరోగ్యం కోసం తెల్లవారుజామున యోగా, మెడిటేషన్, ఏరోబిక్స్ లాంటివి కూడా విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్ పిల్లల కోసం 500 మందికి పైగా కూర్చునే ఆడిటోరియం కూడా ఉంది. వారి ఆనందం కోసం ప్రతి ఆదివారం ఒక సినిమా వేయడం జరుగుతుంది. ప్లే స్కూల్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆటబొమ్మలు, వారిలో అభిరుచిని పెంచడానికి ఆటలు, పాటలు, వారి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఎక్స్పో లాంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. పిల్లలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రేమను పంచడం ఎంవి రామన్ టెక్నో స్కూల్ ప్రత్యేకత. Myself Hemalata. Let me congratulate the school management for reaching 30th anniversary. My children are studying in first class in UKG. From the day of joining, I observed the constant growth in my child's performance, and I observed the dedication and concentration of school management towards the children. I appreciate the school performance in encouraging the children in all the aspects, not only in education but also in other cultural activities. That impressed me a lot. And it's not nowadays it's not the matter of education, it's a matter of talent, and whatever the talent hidden in them, we should appreciate them and encourage them in their aspects. So I'm satisfied with the school performance, and I'm very proud of MV Raman School. Thank you. ల్యాబ్స్, విద్యార్థులు పరిశోధనలు చేయడం కొరకు సైన్స్ ల్యాబ్స్, మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్స్ అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగింది. లైబ్రరీ, ఎంతో మంది వ్యక్తులు పుస్తకాలు చదవడం వల్లే మహనీయులు అయ్యారు. అందుకే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని వేల పుస్తకాలతో నిండి ఉన్న మోడ్రన్ లైబ్రరీని అన్ని హంగులతో తీర్చిదిద్దింది ఎంవి రామన్ టెక్నో స్కూల్. ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి క్లాస్ రూంలో డిజిటల్ క్లాసెస్తో కూడిన విద్య ఉంటుంది. దానికి సరిపడే నైపుణ్యం, చురుకుదనం, క్రియేటివిటీ ఉన్న ఉపాధ్యాయులను ఎంపిక చేయడంలో ఎక్కడా వెనుకాడని నైజం శ్రీ శ్రీధర్ గౌడ్ గారిది.
ఎంవి రామన్ టెక్నో అండ్ ప్లే స్కూల్, ఎంవి రామన్ హై స్కూల్ ఆత్మకూరు పట్టణంలో వెలిసినటువంటి ఒక మంచి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థ సుమారుగా గత నాకు తెలిసినంత వరకు ఒక 28-29 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి అత్యున్నత ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యను ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్నది. ఏదైతే ఈనాడు కార్పొరేట్ హై స్కూల్లో పిల్లలు పొందుతున్నటువంటి విద్యను కేవలం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పొందుతున్నారు. కేవలం ఇక్కడ ఆత్మకూరు పట్టణ ప్రజలే కాకుండా ఈ ఆత్మకూరు పట్టణానికి ఒక 20-30 కిలోమీటర్ రేడియస్ నుంచి ఇక్కడ విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. నేను గతంలో కూడా పనిచేసినట్టు ఇక్కడ విద్యార్థులు చాలా మంది ఐఐటిలో, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో స్థిరపడి మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కొత్త జిల్లాలో కానీ మారుమూల ప్రాంతం ఈ ఆత్మకూరు పట్టణంలో ఈ మంచి ప్రమాణంతో ఉన్న విద్యను అందిస్తున్నందుకు శ్రీధర్ గౌడ్ గారికి మరి ఆన్సి శ్రీధర్ గౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుచున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ సైన్స్ ల్యాబ్స్ కానీ మరియు లైబ్రరీ కానీ మరి ప్లే గ్రౌండ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ గారు మరియు మంచి ఉపాధ్యాయులను ఇక్కడ టీచర్స్ నియమించి పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మంచి సైకాలజిస్టులతో కానివ్వండి మంచి అత్యుత్తమ పేరు పొందిన విద్యావేత్తలను ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకు ప్రేరణ కలిగించే విధంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించడం, అదే పేరెంట్స్ మీటింగ్ పెట్టి కూడా మారుతున్నటువంటి ప్రపంచాన్ని కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఇక్కడ పేరెంట్స్ మంచి అవగాహన కల్పిస్తున్నారు. అంతే కేవలం స్టేట్ సిలబస్ కాకుండా గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ పెట్టి ఇక్కడ మరి స్టేట్ సిలబస్ అదే ప్యారలల్ గా సిబిఎస్ఈ సిలబస్ నడుపుతున్నారు. నిజంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయము. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్ లో చాలా సిబిఎస్ఈ సిలబస్ స్కూల్లోకి వెళ్తే దాదాపు అక్కడ 2 లక్షలు 3 లక్షల ఫీజు ఉన్నాయి పర్ ఇయర్. కానీ ఈ ఆత్మకూరు పట్టణంలో కేవలం ఒక 20-25 వేల రూపాయలతోన సిబిఎస్ఈ సిలబస్ తో ఇక్కడ ఒక విద్యా వ్యవస్థ నడుపుతూ పిల్లలకు ఒక అత్యుత్తమైన విద్యా వ్యవస్థని అందిస్తున్నటువంటి నిజంగా శ్రీధర్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు ట్రెడిషనల్ పద్ధతిలో కాకుండా ఇప్పుడు పోటీ ప్రపంచానికి కావలసిన పద్ధతిలోనే విద్యను బోధించడం ఈ పాఠశాల ఉపాధ్యాయులకే సాధ్యం. పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించడానికి ఐఐటి మరియు ఎన్ఈఈటి ఫౌండేషన్ పైన ఎంతో శ్రద్ధ వహిస్తూ ఎన్నో విజయాలను సాధిస్తున్నారు. ఈ అకాడమిక్ ఇయర్లో 10వ తరగతి నుండి టి రిబేకా ఫయాద్ అనే విద్యార్థిని ఎన్టీఎస్సీ ఎగ్జామ్లో అంటే దేశ స్థాయిలో జరిగిన పరీక్షలో ఉత్తీర్ణురాలై మన తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టింది. I'm Rekha from MV Raman. Actually, I have been studying in this school since nursery and recently have completed SSC examinations. In fact, this school has provided me a lot of things like dignity, discipline, punctuality, etc. There is nothing to say that this has not provided me something. It has provided me a lot of things. It has taught me how to be as a good student in the society, and it has also taught me how to be as a good citizen in the country. And I'm with few achievements in this school like being selected for NTSC level 2, that is National Talent Search Examination, and next followed by getting second prize in state-wise in the drawing and slogan competition conducted by state Telangana. కేవలం చదువులోనే కాకుండా ఆటపాటల్లో కూడా మెరుగ్గా రాణించగల సత్తా మన ఎంవి రామన్ విద్యార్థులలో ఉంది. ఇప్పటివరకు చెప్పిన విషయాలే కాకుండా మన పాఠశాల ఒక ఘన విజయాన్ని సాధించడం ఇక్కడ గర్వంగా చెప్పుకోదగిన విషయం. ఎంవి రామన్ పాఠశాల సిబిఎస్ సిలబస్ ని గత ఏడాది సొంతం చేసుకుంది. సిబిఎస్ఈ అఫిలియేషన్ నంబర్ 3630248. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ విద్యాబోధన ఉంటుంది. దానికోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిబిఎస్ఈతో పాటు తల్లిదండ్రుల కోరిక మేరకు స్టేట్ సిలబస్ లో కూడా విద్యాబోధనను అందిస్తుంది ఎంవి రామన్ టెక్నో అండ్ హై స్కూల్. I am so fortunate to be the principal of MV Raman High School. I have held this position for the last 20 years. I proudly say that our school has reached 30 years of academic excellence and a great horizon of success. Today our school is one of the tallest institutions in the district. It has become synonyms in academic excellence
co-curricular excellence, and is also a center which creates responsible citizens. From the humble beginning we have made in 1988 with a meager strength, we have crossed many measurable milestones, and now our school has become a dream destination for many. The secret behind the success of M.V. Raman School is, I can say that our dedicated teachers, cooperative parents, and of course our beloved children. I would like to say my gratitude to all M.V. Raman family members. Their vision, mission, wisdom, and their enthusiasm inspired us to work with us with passion and commitment. I also remember with great gratitude each and every parent who gave their continuous support and encouragement behind the success of M.V. Raman High School. Thank you. పిల్లలలో నైపుణ్యం, చైతన్యం, ప్రత్యేక ప్రాధాన్యత తీసుకురావడం సిబిఎస్ఈ సిలబస్ యొక్క ప్రత్యేకత. టెక్స్ట్ బుక్ లో ఉండే పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా ప్రపంచ విశేషాలను తెలియజేస్తూ పిల్లల్లో పోటీతత్వాన్ని తీసుకురావడం సిబిఎస్ఈ ప్రత్యేకత. భవిష్యత్తులో దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచం మొత్తం ఏ రంగంలో అయినా నెగ్గుకురాగల నైపుణ్యాన్ని అందించగల బోధనలను నేర్పుతూ జీవితంలో ప్రతి అడుగును విజయం సాధించేలా విలువలుగల విద్యను అందిస్తూ ఈ పోటీ ప్రపంచానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందిస్తుంది M.V. Raman Techno and High School, Atmakul, Varaparthi District, Telangana. For admissions, contact 9440296247 8504223674.